సో నాకు చిరంజీవి గారితో ఇంటరాక్షన్ ఎలా అంటే, మనం కలుద్దాం అనుకుంటే కలవరు గొప్పవాళ్ళు. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి అని ప్రతి ఒక్కరు చెప్తారు. పాజిటివ్ వల్ల ఖచ్చితంగా గెలుస్తావని లేదు. కానీ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, ఎవరైతే నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటారో, నెగిటివ్ థాట్స్తో ఉంటారో, కోట్ వేసుకుంటే క్లాసు, కోట్ తీసేస్తే సూపర్ క్లాసు, మీరు అన్నారు. ఓకే. ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వర్ ఈ 2 కార్లని 9,300 కోట్లు పెట్టి రతన్ టాటా గారు కొనేస్తారు. కొంటే ఇండియా వచ్చి అప్పుడు అన్నాడు, చూసా నీకెందుకురా కార్లు, నువ్వు కార్లు తయారు చేయటం గురించి నీకు అసలు ఏం తెలుసు, నువ్వు మూసుకొని నీ పని చేసుకోవచ్చు అన్నవాడే, సార్ మీరు లేకపోతే నేను ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసా అన్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఎవడైతే నిన్ను అవమానించాడో వాడే నీ దగ్గరకు వచ్చి, నువ్వు లేకపోతే ఈరోజు నేను రోడ్డు మీద ఉండేవాడిని, మీరు నాకు ఈ ప్రాణం భిక్షగా పెట్టారు అంటే అది కదా కిక్ అంటే. ఎన్ని ఫెయిల్యూర్స్. టాటా నానో ఫెయిల్యూర్ కదా. సో ఒక ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అలా బాధపడిపోయి కుంగిపోవడం కన్నా నేను ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఎలాగైనా గట్టిగా నేనంటే ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నిలబడతారు. దట్ ఈజ్ వాట్ ఛాంపియన్ మైండ్ సెట్. మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యారని, లేకపోతే ఒక లవ్ ఫెయిల్ అయిందని, లేదు ఒకళ్ళు రిజెక్ట్ చేశారని, ఒక జాబ్ పోయిందని, ఇంట్లో తిట్టారని, కొంతమంది ఉన్నారు ఇంట్లో కటింగ్ అంటే సరిగ్గా చేసుకోలేదని 13th ఫ్లోర్ నుంచి దూకేసాడంట. అంటే కొన్నిటికి నేను నవ్వాలా ఎడవాలా నాకు అయితే అర్థం కాదు. జాలి పట్టడం తప్ప ఇంకేం చేయలేను. కటింగ్ ఇంట్లో ఎవరైనా తిట్టారంటే సూసైడ్ చేసేసుకుంటారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సో బీ మెంటల్లీ స్ట్రాంగ్ ఫ్రెండ్స్. మీరు రోజులో కనీసం 8 గంటలు వాడతారు. వాట్సాప్ ఫౌండర్, హిజ్ నేమ్ ఈజ్ బ్రెయిన్ యాక్టన్. ఇతను ఏంటంటే జాబ్కి వెళ్ళినప్పుడు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ 2 కంపెనీలు ఇతను రిజెక్ట్ చేసి, 2 కంపెనీలు రిజెక్ట్ చేస్తే 2 years పాటు తన ఫ్రెండ్తో కలిసి అరే మనం ఏదో ఒకటి తయారు చేయాలని చెప్పేసి, ఏంటి మెసేజింగ్ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి వాట్సాప్ తయారు చేశాడు 2 years. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అదే ఫేస్బుక్ ఫౌండర్ ఎవరైతే తను రిజెక్ట్ చేశారో, నువ్వు జాబ్కి అన్ఫిట్ అన్నారో, వాళ్ళే వచ్చి $19 billion అంటే ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు పెట్టి వాట్సాప్ కొన్నారు. అంటే లైఫ్లో చూడు, మనల్ని రిజెక్ట్ చేస్తారు, చేసుకొని నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నావా లేదా, నువ్వు దానికోసం పరితపిస్తున్నావా లేదా, నేను ఎట్టి పరిస్థితుల్లోనే సక్సెస్ అవ్వాలనే మైండ్ సెట్ నీకుందా లేదా. రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అవుతూనే ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు రతన్ టాటా గారు, టేక్ ఎనీ నేమ్, అబ్దుల్ కలాం, అబ్రహం లింకన్, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, సుభాష్ చంద్రబోస్, ఎవరైనా సరే, భగత్ సింగ్ అని ఎవరైనా తీసుకోండి, లేకపోతే ఎంటర్ప్రినర్స్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నారు. కాబట్టి ఇన్నేళ్ళే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి మనం ఎప్పటికీ మాట్లాడుకుంటున్నాం మనం. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, శ్రీశ్రీ గారు ఒక అద్భుతమైన మాటలు చెప్తారనమాట. ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోయారో, నేను లైఫ్లో లెగవలేను, నేను సాధించలేను అనుకుంటారో, ఆయన వండర్ఫుల్ లైన్ చెప్తారు. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను నేను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలంచేస్తేలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసిగసిగా ప్రవహిస్తుందే, నీలో నెత్తురు సహా ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, బయలుదేరు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చెదిరించుకోకముందే బద్దగాని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుకో. నీ నీడ నిన్ను వదిలి వెళ్ళకముందే నీ నీడ నిన్ను వదిలి వెళ్ళకముందే సమాధానం చెప్పు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవు అని చెప్తారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా? మన కోసమే.
మనకు వస్తే తెలుసు, మనకు ఎన్నో థాట్స్ వస్తాయని చెప్పారు. 60,000 80,000 థాట్స్ వస్తాయి. వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎవరో రిజెక్షన్ చేస్తారు. ఇందాక చెప్పారు సార్, మెంటల్ హెల్త్ పాండమిక్. ఎన్ని కోచెస్ కావాలో తెలుసా? ఎంతమంది కోచెస్ కావాలో తెలుసా? ఒక జాబ్ స్ట్రెస్ కానీ, ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కానీ, ఎంతోమందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటికి భయం వేస్తుంది తెలుసా? ఇంతమంది సైకాలజిస్టులు కానీ, సైకియాట్రిస్టులు కానీ ఇప్పుడు అవైలబుల్ లేరు. 1,00,000 మందికి 3 ఉన్నారు. ఇలాంటి సెషన్స్ అసలు కండక్ట్ చేస్తున్న గంపా సార్కి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఇవి 1-on-1 కోచింగ్లో మేము ఎంత తీసుకుంటామో మాకు తెలుసు. యూ కెనాట్ అఫోర్డ్ అవర్ ప్రోగ్రామ్స్. ఇఫ్ యూ వాంట్ టు పర్సనల్లీ రీచ్ అస్, యూ కెనాట్ అఫోర్డ్. కానీ ఇంతమంది అద్భుతమైన స్పీకర్లు అక్కడ చూస్తే, వేణు భగవాన్ సార్ కానీ, రామ్ జలదుర్గం గారు కానీ, గంపా సార్ కానీ, నిన్న మాట్లాడిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళెవ్వరూ తక్కువ కాదు. వాళ్ళ లైఫ్లో బాలలత మేడం వాళ్ళు అచీవ్ చేసి మేము కూడా సొసైటీకి ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇందాక హ్యాండ్ రైటింగ్ గురించి అద్భుతంగా చెప్పారు సార్. లేదు ఇందాక పెయింటింగ్ గోరుతో బొమ్మలు గీస్తామని చెప్పి. సో అంత అద్భుతమైన పీపుల్ మీరు కలిసినప్పుడు వాళ్ళతో వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. మీకు తెలిసిన సెలబ్రిటీస్ వాళ్ళే సెలబ్రిటీస్ కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే గొప్పవాళ్ళు కాదు. వీళ్ళు లైఫ్లో ఎన్నో కష్టాలు పడి ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ టైం, ఎనర్జీ, ఫోకస్ అన్నిటినీ పక్కన పెట్టుకొని మీకోసం చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ గురించి ఒక్క నిమిషం చెప్పు. నా గురించి ఏం చెప్పను సార్ అంటే నాకేం తెలుసు? నీ గురించి నాకు తెలియదు కదా, నీ గురించి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. మై నేమ్ ఈస్ భాను ప్రసాద్. అంతే. ఫేవరెట్ హీరో గురించి చెప్పు. మై ఫేవరెట్ హీరో ఈజ్ ప్రభాస్. సరే, నీకు స్కూల్ ఫీజు కట్టే ఏం చదువుతున్నావు నువ్వు? కాలేజ్. ఏం కాలేజ్? ధవళేశ్వరం ఐటీఐ కాలేజ్, ఏసీ మెకానిక్స్. చెప్తాడు ఆగు. ఆత్రం నువ్వు రాలేదు కదా, మూసుకొని కూర్చో అక్కడ. నీకు ఆత్రం ఎందుకు? ఐటీఐ చదువుతున్నాను. ఐటీఐ చదువుతున్నావు. నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నారు? మమ్మీ డాడీ కడతారు. మమ్మీ డాడీ కడుతున్నారు. నీకు డ్రెస్ ఎవరు కొనిపెట్టారు? మమ్మీ డాడీ. నీ ఏం బండి ఉందా? బండి. ఎలా వెళ్తావు కాలేజ్కి? బస్సులో వెళ్తావు. బస్సులో దానికి ఫీజు ఎవరు కడతారు? మమ్మీ డాడీ కడతారు. గట్టిగా పెట్టు, చెప్పు. మమ్మీ డాడీ కడతారు. ఏం చేస్తారు? నాన్న ఏం చేస్తారు? ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్ చేస్తారు. అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్స్. ఓకే. సో నిన్ను కాలేజీకి పంపించేది మీ పేరెంట్సే, అమ్మ నాన్న. ఓకే. నీకు బండి లేకపోతే లేదు, బస్సు ఫీజు కట్టేది మీ అమ్మ నాన్న, బట్టలు వేసుకునేది. అంతకన్నా పెద్ద హీరోలా అంటే వేరే వాళ్ళు? అవునా కదా? మీ అమ్మ నాన్న కన్నా గొప్ప హీరోలా వేరే వాళ్ళు? వాళ్ళందరినీ ఇన్స్పైర్ తీసుకోండి ఖచ్చితంగా. కానీ వాళ్ళ కోసం మీరు టైంని, ఎనర్జీని, ఫోకస్ని ఎప్పుడు పక్కన పెట్టద్దు. ఓకే. ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇందాక చెప్పా చూసావా, అది చెప్పు. కుక్క గడిచిందని భయపడిపోవాలి వాళ్ళు. సో బీ ఫోకస్ ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ సాధించాలి. ఇంకోటి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాజమండ్రిలో ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మీరు రావాలి. ఒకవేళ నేను వస్తే, సార్ నేను అనుకున్న లక్ష్యం సాధించాను, నేను డ్రీమ్ అనుకున్న ఒక జాబ్ సంపాదించాను, నేను డాక్టర్ లేకపోతే ఇంజనీర్ ఏదైతే అనుకున్నానో నేను సాధించాను, థ్యాంక్ యూ సో మచ్ అంటే, ఈరోజు నేను ఇప్పుడు చెప్పిన దానికి, లేకపోతే ఆర్గనైజర్స్ కష్టపడిన దానికి, ఇంపాక్ట్ మెంబర్స్ ఎవరైతే దీనికోసం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం కోసం ఎంతమంది ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఆర్గనైజర్స్ ఎంత ఖర్చు పెట్టారు, గంపా సార్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో అట్లాంటి దానికి మేమందరం మీ దగ్గర నుంచి అంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ లవ్లీ ఆడియన్స్. బాయ్. ఈ శ్రవణ్ కోట్ వేసుకుంటే క్లాసు, కోట్ తీసేస్తే సూపర్ క్లాసు. మీరు అన్నారు. ఓకే.